జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ వద్ద జాతీయ పతాకావిష్కరణ చేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమ్గల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అమరవీరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ జాగృతం చేసి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయి చివరికి రాష్ట్రపతి ప్రసంగంలో మాట్లాడిపించి రాష్ట్రాన్ని సాధించిన అనేక ఆటంకాలు, ఒడిదుడుకులు తెలంగాణలో జరిగినాయి. చివరికి ఎట్టకేలకు ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూరుకొని కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు దిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదలే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కరెంటు మంచిగా ఉండాలా, తెలంగాణకు నీళ్లు మంచిగా రావాలా, తెలంగాణలో ఉద్యోగాలు మంచిగా ఇవ్వడం జరగాల అని చెప్పి ఆయన 24 గంటలు ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటునిచ్చి ఆదుకున్న సంగతి కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అదే కాకుండా మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటినీ మంచిగా చేసి నీటితో నింపడం జరుగుతుంది. అట్లాగే ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇయ్యాలనే ఉద్దేశంతో కేవలం 3 సంవత్సరాల లోపలనే ప్రతి ఇంటికి నేను నీళ్లు ఇవ్వకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నేను ఓట్లు అడగనని ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇచ్చిన సంగతి కూడా తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 1000 కోటెకరాల మాగాణంగా మార్చాలని ఒక బృహత్తరమైన ప్రాజెక్టును ప్రారంభించి కేవలం 3 సంవత్సరాలలోనే భారీ కాళేశ్వరం, ప్రపంచంలోనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఈరోజు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. ఆ నీళ్ళు ఇచ్చిన ఇన్ని అభివృద్ధి పనులు చేస్తే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క స్కీమును, ఏ ఒక్క రైతును, ఏ ఒక్క మహిళను, ఏ ఒక్క యువకుని కూడా ఆదుకోలేని సందర్భం కూడా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. మరి ఈ భీమ్గల్ ప్రాంతాన్ని చూసినట్టయితే గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు భీమ్గల్లో ఉన్న రైతులకు ప్రతి ఒక చెక్ డ్యామ్ నీళ్లు తన్నే విధంగా చెక్ డ్యాములు నిర్మించి ఈరోజు భీమ్గల్ పట్టణంలో ఈ మే జూన్ నెలలో ఒక చుక్క కూడా బోర్ల నీళ్లు రాని సందర్భం. కానీ నేడు భీమ్గల్ పట్టణంలో ఏ ఇంట్లో పోయినా బోర్ల నీళ్ళు వస్తుంది, ఏ గల్లీకి పోయినా మిషన్ భగీరథ నల్లా వస్తూ ఉన్నది. అట్లానే ఎండాకాలంలో మే నెలలో రివర్స్ పంపింగ్ ద్వారా కేవలం ప్రశాంత్ రెడ్డి గారికి కలిగిన కోరిక అది. ఆయన మెదల్లో మెలిసిన ఏదైతే రివర్స్ పంపింగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి రివర్స్ పంపింగ్ ఉన్నదో దాన్ని తీసుకొచ్చి పోచంపాడు డ్యాం నింపడమే కాదు, ఆ పోచంపాడు డ్యాం నుంచి మన కప్పల వాగులో, మన పెద్ద వాగులో పోయించిన ఘనత మన ప్రశాంత్ అన్న గారికి దక్కుతుంది. ఇట్లా అనేకం ఈ భీమ్గల్ పట్టణాన్ని తీసుకున్నట్టయితే సెంటర్ లైటింగ్ విత్ డివైడర్, 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ముంబాద్రిగుట్టకు సెంటర్ లైటింగ్ విత్ డివైడర్, 1 కోటి రూపాయలతో గిరి ప్రదక్షిణ రోడ్డు, ప్రతి సందుకు సీసీ రోడ్డు, డ్రైనేజు, ఇవన్నీ కట్టించిన ఘనత మన ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. ఎన్ని వేలినా ఏమి చేసినా ఈ సందర్భంగా మాట్లాడాల్సింది కాదు. కానీ ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఈరోజు భీమ్గల్ మండలం బాల్కొండ కాన్స్టిట్యున్సీ గుర్తుంచుకుంటా ఉన్నది. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నది, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఇంత భారీ మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం మెండుగా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భీమ్గల్ పట్టణ మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.